హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చామంతుల సీజన్ వచ్చింది. చామంతులు ఇలా గుత్తులుగా పూయాలంటే చామంతులకు ఇవ్వవలసిన పోషకాలు, వాటికి చేయవలసిన కేర్ ఏంటనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ముందైతే చామంతి మొక్క అయితే ప్రజెంట్ అయితే ఇలా ఆకులన్నీ ఎండిపోతూ ఉంటాయి కదా చివరిలో. ఫస్ట్ అయితే మనం ఆకులన్నీ ఎండినవన్నీ తీసేయాలి, ఎందుకంటే అప్పుడే మొక్కకి పోషకాలు అనేది పర్ఫెక్ట్గా అందుతాయి. ఇటు నా మొక్కకు అయితే చాలా ఉండే ఎండిపోయినవన్నీ కూడా, అవన్నీ పర్ఫెక్ట్గా తీసేసి దాన్ని మంచిగా క్రాఫ్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అయితే చుట్టూ కూడా నేను చేశాక మొగ్గ అయితే నిజంగా చాలా భలే వచ్చింది. దీనికి మంచి పోషకాలు కూడా ఇస్తున్నాను నేను రోజు. దీనికి ఇవ్వవలసిన పోషకాలు ఏంటనేది కూడా చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను చేసిన కేర్కి ఆల్రెడీ మొగ్గ కూడా వచ్చేసింది నాకు. ఇంకా ఆగస్టులో అట్లా పువ్వులు, ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి మొగ్గలు. ఇంకా సెప్టెంబర్ ఎండ్ కల్లా కొమ్మల ద్వారా కూడా ఈజీగా బ్రతుకుతాయి. నేనైతే చాలా కొమ్మలు విరిచి వేరే వేరే కుండీలలో కూడా పెట్టాను. చాలా మంచిగా చక్కగా బ్రతికేసినాయి. రీసెంట్గా నేను ఇక్కడ ఇలా మొత్తం వర్క్ చేస్తుంటే కూడా కొన్ని కొమ్మలు ఇరిగిపోయాయి. అవి కూడా నేను నాటాను. చాలా బాగా మొత్తం కూడా బ్రతికాయి. వీటికైతే ఇవ్వవలసిన పోషకాలు ఏంటంటే ఇక్కడ మీరు చూస్తుంది ఒక 5 టేబుల్ స్పూన్లు అయితే రాగి పౌడర్ తీసుకున్నాను. ఈ రాగి పౌడర్ని వేసారనుకో మొక్కకు మంచి ఐరన్ అనేది అందుతుంది. ఐరన్ అయితే నేను ఇప్పుడు ఇచ్చేది కూడా చూపిద్దాం అనుకున్నాను. మాకు బాగా ముసురు అనేది పడుతుంది. ఇలాంటప్పుడు ఇచ్చిన వేస్ట్గా పోతే నేను ఇది మళ్ళీ మొక్కల్లోకి వెళ్ళి ఇచ్చేటప్పుడు మీకు అది కూడా మళ్ళీ తర్వాత షేర్ చేస్తాను. ఈ మధ్యకాలంలో చాలా అంటే బనానా ఫర్టిలైజర్ అది కూడా ఇస్తున్నాను. ఇచ్చినాకనే మొక్క అనేది ఎక్కువగా వచ్చింది, గుత్తులుగా వస్తుంటుంది. మెయిన్ ఫస్ట్ బనానా ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఏమైనా ఇట్లా సాలిడ్ రూపంలో ఇచ్చుకోవచ్చు. ఎగ్ ఆయిల్ కానీ ఇలాంటివి, లేదంటే శనగపిండి ఇలాంటివి ఉంటాయి కదా, ఆయిల్ శనగపిండి కానీ, లేదంటే ఇప్పుడు మీకు చూపించాను కదా రాగి పిండి ఆయిల్ కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు. నేను ఇద్దామని నేను తీసుకెళ్ళాను కానీ ఇంకా వర్షం పడుతుంది. ఇంకా నేనైతే చాలా డేస్ నుంచి కూడా బనానా ఫర్టిలైజర్ కూడా ఇచ్చాను. ఇలా చూడండి, ఎండిపోయిన ఆకులు, ఎల్లో కలర్ ఉన్న ఆకులు అవన్నీ కూడా తీసేస్తూ మొక్కనైతే మంచిగా ప్రూవ్ చేసుకొని చక్కగా కట్ కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇది దేశీది అన్నమాట, హైబ్రిడ్ కాదు, దేశీది కాబట్టి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఇది దాదాపు ఇప్పుడు సెప్టెంబర్ ఎండ్ నుంచి ఏప్రిల్ ఎండ్ వరకు కూడా పూస్తుంది. అసలు ఎంత బాగా వస్తాయి అంటే నేను మీకు చాలా వీడియోస్లో కూడా చూపించాను. అసలు అన్ని రోజులు పూస్తుంది అనమాట. అదే హైబ్రిడ్ అయితే ఒక 2 months వరకే పూస్తుంది. చాలా చక్కగా ఉంటాయి ఫ్లవర్స్ అయితే. మీకు వీడియో స్టార్టింగ్లో కూడా చూసారు. నేను చిన్న చిన్న పాట్లోనే పెట్టాను కానీ ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి అనేది. ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను మొగ్గ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. మొత్తం మొగ్గ అసలు చాలా వచ్చినాయి. ఇంకా త్వరలోనే అంత పూత అయితే వస్తుంది మా గార్డెన్లో. అసలు ఇవి మళ్ళీ ఒక్కొక్క ఫ్లవర్ అయితే 15 days వరకు కూడా వాడిపోకుండా అలాగే ఉంటాయి. చాలా బాగా పూస్తుంది. కొంతమంది లాస్ట్ ఇయర్ అడిగారు, కొంతమందికి చాలామందికి అయితే షేర్ చేశాను. ఇంకెవరికైనా ఈ మొక్క కావాలంటే ఖచ్చితంగా కామెంట్లో అడగండి, మళ్ళీ షేర్ చేస్తాను. నేనైతే లాస్ట్ ఇయర్ అయితే చాలామందికి ఇచ్చాను అనమాట. వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు బాగా పువ్వులు వస్తున్నాయని చెప్పేసి. అయితే మా దగ్గరలో ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి వీళ్ళకి ఇచ్చాను అనమాట. ఈసారి ఎవరికైనా కావాలి ఇలా మొక్కలు అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి, నాకు కుదిరినప్పుడైతే పంపిస్తాను. ఎంతైనా హైబ్రిడ్ కంటే దేశీదే చాలా బెటరు. ఎక్కువ రోజులు పూస్తుంది, మళ్ళీ ఇది ఎప్పుడు కూడా ఉంటుంది. అదే హైబ్రిడ్ అయితే జస్ట్ అప్పటి వరకే ఉంటుంది, మళ్ళీ మొక్క చనిపోతుంది. ఎందుకంటే నేను కూడా హైబ్రిడ్ కొన్నాను. ఇవి చూడండి, ఈ ఆకంతా ఇలా మొత్తం తీసాను, రాలి పడింది. ఇదంతా కూడా ఎరువులాగా మళ్ళీ కంపోస్ట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎల్లో కలర్ ఆకులు కూడా మొత్తం తీసేసుకోవాలి. ఇలా కొన్ని పనులు చేస్తుంటే ఇలా జరుగుతూ ఉంటే తెగిపోయినాయి. ఇంకా అవి కూడా నాటుకున్నాను చక్కగా. నేను లాస్ట్ ఇయర్ ఏదైతే పాట్లో పెట్టానో, నేను సమ్మర్ వచ్చేటప్పటికల్లా నేను అన్నీ తీసేస్తాను. ఒక దాంట్లో ఉంచేసుకొని మళ్ళీ వర్షాకాలం వీటిలో వేర్లు కొమ్మలు తీసి వేరే వాటిలలో పెట్టేస్తాను. ఒక దాంట్లో ఉంచేస్తాను.
ఇప్పుడు మాత్రం చాలా మొక్కలు అయితే పెట్టేస్తాను. చూడండి ఇక్కడ పుదీనా ఉంటే ప్లేస్ ఉంటే ఇందులో పెట్టాను, ఇంకొక చిన్న టబ్ ఉంటే దాంట్లో పెట్టాను. చాలా చోట్ల అయితే గార్డెన్లో కూడా చామంతికి ఇలాగే కేర్ చేయండి. గుత్తులుగా అసలు ఫ్లవర్ అయితే చాలా బాగా వస్తాయి. లాస్ట్ ఇయర్ ఫ్లవర్స్ కూడా మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎంత చక్కగా పూసాయి. వీడియో ఫస్ట్లో కూడా మీరు చూసుంటారు. చాలా బాగా వచ్చినాయి. తప్పకుండా ఇలాంటి కేర్ అయితే మీ మొక్కలకు కూడా తీసుకోండి. చాలా అద్భుతంగా అయితే పువ్వులు అయితే వస్తాయి. ఇలా పోషకాలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్, ఇస్తేనే పువ్వులు అనేది వస్తాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే చామంతి సీజన్ వస్తుంది కాబట్టి తెలియని వాళ్ళు కూడా ఇవి చూసి మొక్కకి ఎలా కేర్ చేయాలనేది చేస్తారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది చేస్తాను. నా మొక్కనైతే ఇలా సెట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా పోషకాలు అయితే ఇస్తూనే ఉన్నాను. కొన్ని ఇచ్చే పోషకాలు ఇద్దామనుకుంటే ఇంకా వర్షం పడిందని ఇవ్వలేదు, ముసురు పడుతుంది. ఇది తీసిన రోజే ఇచ్చుంటే అయిపోయేది కానీ ఇంకా అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తూ ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నా. ఇది ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా అయితే నాటుతున్నాను. ఇలా నాటుకున్నాను. ఓన్లీ కొమ్మలు ఇవి, ఏర్లు కూడా రాలేదు. చూద్దాం బతికిన తర్వాత ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇవి కూడా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇంతే పెట్టాను. ఇంతగా వచ్చాయంటే ఫ్లవర్స్ అయితే అసలు గుత్తులుగా వచ్చినాయి. ఇంకా చూడండి ఇక్కడ